వెల్కమ్ టు కీర్తి మధు ఫ్యామిలీ. వన్ మోర్ వ్లాగ్ అనమాట. జస్ట్ ఒక 10 minutes వ్లాగ్. అదే ఏంటంటే పిల్లల్ని స్విమ్మింగ్కి తీసుకొని వెళ్తున్నాను. సో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా, సో అందుకే హాలిడేస్లో ఈ ఇయర్ వీళ్ళని స్విమ్మింగ్ అయితే జాయిన్ చేసామన్నమాట. ఇంటి దగ్గరే ఒక 10 minutesలో ఒకటి కొత్తగా అయితే స్టార్ట్ చేశారు స్విమ్మింగ్. సో మధు అయితే రావట్లేదు, స్విమ్మింగ్కి నేనే తీసుకొని వెళ్ళాలి. సో ఆఫ్టర్నూన్ మధుకి కాల్స్ ఎక్కువగా ఉంటాయి, ఆఫీస్ కాల్స్, చాలా బిజీగా ఉంటారనమాట కేటీ సెషన్స్తోన. సో అందుకనేసి నేనే తీసుకొని వెళ్తాను వీళ్ళని. సో ఆటోలో వెళ్ళిపోయి ఆటోలో వస్తానమాట. సో పిల్లలకి ఆఫ్టర్నూన్ ఉంటుంది, 3:30 బ్యాచ్ లేదంటే 4:30 బ్యాచ్కి అయితే వెళ్తాము. సో ఈరోజు అయితే 4:30 బ్యాచ్కి ఇంకా కన్ఫర్మ్ చేసుకొని డైలీ 4:30కే వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే నాకు కూడా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి లంచ్ చేసి వీళ్ళని పిలుచుకొని వెళ్ళడానికి టైం అయితే సెట్ అవుతుంది కదా అనేసి 4:30 బ్యాచ్కి నేను ఈరోజు నేమ్ అయితే రాపిచ్చేసాను. మార్నింగ్ టైంలో టిఫిన్ అయిపోయిన వెంటనే 10:30కి అబాకస్ క్లాస్ వెళ్తారు. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇంకా స్విమ్మింగ్ క్లాసెస్కి అయితే వెళ్తామన్నమాట. సో స్విమ్మింగ్ క్లాసెస్ అయితే డైలీ కాదు, డే బై డే ఉంటాయి, 8 sessions. సో మాకైతే నెంబర్ ఆఫ్ ఆటోస్ దొరుకుతాయి. సో ఇంకా ఆటో అయితే దొరికేసింది, ఇంకా ఆటోలో స్టార్ట్ అయిపోయాము. జస్ట్ ఒక 5 to 10 minutes, 10 minutes కూడా లేదండి, జస్ట్ ఒక 5 minutes అంతే. సో ఇంటికి దగ్గరలో ఉంది కదా అనేసి ఇంక ఇక్కడే జాయిన్ చేసామన్నమాట. ఈ ఇయరే వీళ్ళు ఇక్కడ మాకు మా ఏరియాలో అయితే పెట్టారనమాట, వర్ధన స్విమ్మింగ్ అకాడమీ అనేసి. సో ఈరోజు పిల్లలకి వచ్చేసి 4th session అనమాట. ఆల్రెడీ 3 sessions అయిపోయాయి, 4th session. ఫస్ట్ పాపం 2 sessions వరకు హిత్తు అయితే ఏడుస్తూ ఉన్నాడు. యాక్చువల్గా హిత్తుకే చాలా ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. సో నేను మధు కొంచెం షాక్ అయ్యామన్నమాట, ఏంది వీడు ఇలా ఏడుస్తున్నాడు అనేసి. హవి వచ్చేసినాం. ఏమైంది? We can even sit here, I think so. Because there, how can we stand forever? Oh yeah. Hey Hitesh, చెయ్యడా. ఇంకా స్విమ్మింగ్ డ్రెస్ వేసేసి ఫస్ట్ 4:30 కదా, సో 4:15, 4:20కి వాళ్ళు ఇలా వార్మప్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. సో ఆల్రెడీ రన్ అవుతున్న బ్యాచ్ అయిపోయిన వెంటనే వీళ్ళని నెక్స్ట్ స్టార్ట్ చేస్తారనమాట. అలా 1 hour ఉంటుంది సెషన్. ఫస్ట్ కొంతసేపు అలా వార్మప్ చేపించి తర్వాత షవర్ చేపించేసేసి ఇంకా ప్రాక్టీస్ అయితే చేపిస్తారు. ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్విమ్మింగ్ ఎలా ఉంటుందో అనేసి కూడా మీరు అవి హిత్తు చూడండి ఒకసారి. అవి హిత్తు సో వార్మప్ అయిన తర్వాత అలా కొంతసేపు వాళ్ళని షవర్ కింద ఒక జస్ట్ 2 minutes అలా షవర్ చేయించాలి. సో తర్వాత అంటే బిఫోర్ పూల్లోకి వెళ్ళేటప్పుడు జస్ట్ ఏమైనా డస్ట్ కానీ అలా ఏమన్నా ఉన్నా కూడా జస్ట్ క్లీనింగ్ దట్ అండ్ దే ఆర్ ఇన్ టు ద పూల్ అనమాట. సో ఈరోజు వచ్చేసి ఈ అబ్బాయే ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా యాక్చువల్గా మలయాళీస్ అంట. సో దే ఆర్ ఆల్ ఫ్రమ్ మలయాళీస్. సో బాగా చేపిస్తాడు ఈ అబ్బాయి కూడా. సో హిత్తు హవీకి ఇంకా స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ పోయిన వెంటనే వాళ్ళు ఇంకా ఒకసారి స్విమ్మింగ్లో వాటర్ పూల్లోకి ఒక డీప్ బ్రీత్ చేపించేలాగా ఒకసారి వాటర్లోకి దింపుతారనమాట. తర్వాత ఇంకా నార్మల్ ప్రాసెస్ స్టెప్స్ ఎలా ఉంటాయో మీరే చూడండి. అదే ఇంకా వాళ్ళకి
మొత్తం 1 అవర్ అలానే ప్రాక్టీస్ చేపిస్తారనమాట. పక్కన పిల్లలు అవి పెట్టుకొని చేస్తున్నారు కదా, బెండ్ టైప్ ఉండేవి, అది సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అయితే ఇలానే ఉంటుందన్నమాట. హిత్తు హవి వాళ్ళు ఇప్పుడు ఏమైతే చేస్తారో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద కిడ్స్ హూ ఆర్ న్యూ ఫర్ ద స్విమ్మింగ్ స్టేజ్. అలాగా ఆ బెండ్స్ ఇచ్చేసి అలా వాళ్ళు పట్టుకొని కాళ్ళని స్విమ్ చేస్తూ ట్రైన్ చేస్తారనమాట. ఒక రౌండ్ అలా చేపించుకొని వచ్చిన తర్వాత డీప్గా ఒకసారి వాటర్లోకి మునుగుతారనమాట. వాళ్ళని అడుగుతారనమాట వెదర్ యూ కెన్ డూ నెక్స్ట్ రౌండ్ లేదా అని ఒకసారి అడగకుండా ఫస్ట్ అయితే చేపించేస్తారు. మళ్ళీ తర్వాత కపుల్ ఆఫ్ రౌండ్స్ తర్వాత ఎవరైనా టైర్డ్ అవుతారు కదా, కొంతసేపు అలా కూర్చోపెట్టేసి తర్వాత మళ్ళీ ఇలా స్టార్ట్ చేస్తారనమాట. ఇలా 1 అవర్ అయితే చేపిస్తారు. సో ఇది పిల్లలకి స్విమ్మింగ్ ఎలా జరుగుతుంది అనేసి ఒక వ్లాగ్ అయితే చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బెంగళూరులో ఉన్న వాళ్ళకి సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎవరికైనా పిల్లలు జాయిన్ చేయాలనుకున్నా కూడా జాయిన్ చేసుకోవచ్చు.
స్విమ్మింగ్ కంప్లీటెడ్ 1 అవర్ అయిపోయింది. సో వాళ్ళకి ఒకసారి అలా షవర్ చేపించేసి డ్రెస్ చేంజ్ చేపించేసేసి చేంజింగ్ రూమ్లో సో వీఆర్ లివింగ్ ఫర్ ద హౌస్ అనమాట. సో కంప్లీట్గా 4th సెషన్ అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా చేశారు. నాకు కూడా ఈరోజు ఎక్కువ రష్ లేకపోవడంతో నేను కూడా వ్లాగ్ అయితే చేశాను. అసలు అనుకోలేదు, సడన్గా స్టార్ట్ చేశాను. సో చాలా బాగా వచ్చింది వ్లాగ్ కూడా. అంటే ఎక్కువ రష్ ఉందనుకో మనకు క్యాప్చర్ చేయడానికి కూడా కాదు. అవి హితు హ్యాపీ ఫర్ టుడే డన్ విత్ ద థర్డ్ క్లాస్. Amma, from that day I was very happy from yesterday in swimming. Correct. You are happy, right? Both are happy now? Yeah. Yes. Amma, why are we doing from today? Why are we doing fully? Kada? Today you ఆటో కోసం అయితే ఇంకా మెయిన్ రోడ్కి వచ్చేసామన్నమాట. సో ఈవినింగ్ టైం కదా, కొంచెం తక్కువగా ఉంది, ఆటోస్ ఎక్కువ దొరకలేదు. సడన్గా కొంతసేపు తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ ఆర్ 7 మినిట్స్ తర్వాత ఒక ఆటో అయితే వచ్చింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంటికి వెళ్ళిన వెంటనే స్విమ్మింగ్ చేస్తారు కదా, ఎందుకంటే స్విమ్మింగ్కి 2 అవర్స్ ఆర్ 1.5 గ్యాప్ ఉండాలి. అంతకుముందే లంచ్ అయితే కంప్లీట్ చేసింటారు పిల్లలు. ఆల్మోస్ట్ 3 o'clock అలా తినింటారు. ఏదో 3 o'clock తినింటారు కాదు, 3 o'clockకి వాళ్ళు ఫుడ్ అనేది ఇంకా స్టాప్ చేపిస్తానమాట. ఏమీ కూడా తినిపించాను నేను, ఎందుకంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు వాళ్ళకి అది డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇండైజెషన్ అవుతుంది, స్టమక్ ఫుల్గా ఉండకూడదు. సో ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకి కంపల్సరీగా ఫుడ్ అయితే ఉండాలి, ఆకలి వేస్తుంటుంది. సో అందుకే ఇంకా మ్యాంగో చట్నీ ఉండే మా అత్తయ్య చేసి పంపించారనమాట. అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా హాలిడేస్లో. సో అందుకనేసి ఇంకా మామిడికాయ చట్నీ ఉంటే పిల్లలిద్దరికీ పెట్టేశాను. సో ఏదైనా ఉన్నా మా ఆఫ్టర్నూనే వాళ్ళకి స్విమ్మింగ్ నుంచి వచ్చిన తర్వాత తింటారు అనే కాన్సెప్ట్ పెట్టుకొని కొంచెం ఎక్కువగానే చేసింటారనమాట లంచ్. సో అలా అయితే ఇంకా వాళ్ళకి ఫీడింగ్ చేసి ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే ఈరోజు ఫుల్గా టైర్డ్ అయిపోయాను. జస్ట్ ఆఫీస్ నుంచి వచ్చాను, లంచ్ చేశాను, తర్వాత వాళ్ళని ఇంకా స్విమ్మింగ్కి పిలుచుకొని పోయాను అనమాట. సో అసలు రెస్టే లేదు ఈరోజు. ఇంకా వాళ్ళ పని అయిపోయిన తర్వాత నేనైతే మంచిగా ఒక టీ పెట్టేసుకున్నాను. టీ పెట్టేసుకునేసి నాకంటూ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ నైట్ డిన్నర్ టైంకి మళ్ళీ కిచెన్లోకి ఎంటర్ అవ్వాలి. అలా అనమాట ఈరోజు వ్లాగ్ అయితే. సో హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ హ్యాపీ హాలిడేస్. మీ పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేయండి. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. అసలు ఆఫీస్ నుంచి వచ్చే లోపల ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను. బెంగళూరులోనే ఇంట్లో ఉంటే ఇంకా ఆంధ్రలో చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ టేక్ కేర్. బాయ్ 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 బాయ్. మరి ఇంకో వీడియోలో కలుద్దాము. అందరికీ కూడా బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.